హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ అబ్బాయ్. సో వాళ్ళైతే మనం ఒక టెంపుల్కి అయితే వచ్చినాం. మీరు ఏనో కాదు, మన శ్రీనివాస్ నగర్ మన ఫ్రైడే మార్కెట్ దారిలో ఉంది. సో మీకు ఇవాళ టెంపుల్ లోపల పోతా, టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తా. టెంపుల్ ఏంటి, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, దేని గురించి స్పెషాలిటీ టెంపుల్ అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. మన ఛానల్ కూడా కొత్తగా వచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని మర్చిపోకండి. కింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, పక్కన ఉన్న లైక్ సింబల్ మాత్రం నొక్కండి. మరి ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. మీరు లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ చూసుకుంటే మన వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం అది. సో గైస్, ఇప్పుడైతే టెంపుల్ లోపల లెఫ్ట్ సైడ్ ఉన్న దేవుళ్ళని అన్ని మొక్కేసినాక మీకు చూపించినాక నెక్స్ట్ అయితే మనం పైనకి వెళ్దాం. సో పైన ఏమేమి దేవుళ్ళు అన్ని మీకు అయితే డీటెయిల్స్ చెప్తా, ప్లస్ పంచరాలతో కూడా మీకు మాట్లాడిపిస్తా. టెంపుల్ లోపల అయితే ఏమేమి దేవుళ్ళు ఉన్నారు, అసలు టెంపుల్ గురించి ఏంటనేది. ఎంట్రన్స్ డోర్ అయితే మొత్తం మీకు అయితే ఫుల్ ఫర్నిష్డ్ ఉంది, ప్లస్ ఇది ఒక డిజైన్స్ తో ఉంది. అయితే మీకు పైన చూసుకుంటే మొత్తం డిజైన్స్ తో పాటు ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. మీరైతే స్టెప్స్ ఎక్కగానే మీకైతే లెఫ్ట్ సైడ్, అంటే నాకు ఇప్పుడు రైట్ సైడ్, అటు నుంచి ఎక్కితే మాత్రం మీకు లెఫ్ట్ సైడ్ లో అయితే మొత్తం దేవుళ్ళు కనిపిస్తారు. శివయ్య ప్లస్ ఇంకొక దేవుడు ఉన్నారు, ఏ అని మొత్తం మనం కనుక్కున్నాం. ఒకసారి మీరు చూడండి లెఫ్ట్ సైడ్. శ్రీవాయులింగమై సంచరించరా. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనకి శ్రీ కుబేర దక్షిణమూర్తి స్వామి అయితే నెక్స్ట్ స్వామిని కూడా మొక్కుదాం మనం. రండి చూపిస్తాం. సో గైస్, నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే పైనకి వెళ్తున్నాము. స్వామి దర్శనం చేసుకుంటా మీకు మొత్తం చూపిస్తారండి నాతో పాటు. సో మీరు ఇట్లా ఆలయం ఎంటర్ కాగానే మీకు స్టెప్స్ ఉంది, స్వామి గారు అయితే పైన ఉంటారు. మీకు లెఫ్ట్ సైడ్ అయితే శ్రీ దక్షిణమూర్తి స్వామి కనిపిస్తారు మీకు. సో గైస్, మనం పైనకి రాగానే మీకైతే వెనకాల వెంకటేశ్వర స్వామితో పాటు వెంకటేశ్వర స్వామికి లెఫ్ట్ సైడ్ గోదావరి దేవి, ఇటు సైడ్ మనకి రైట్ సైడ్ అయితే మనకి పద్మావతి దేవి అయితే కనిపిస్తారు. దాంతో పాటు టెంపుల్ డోర్స్ కానీ, టెంపుల్ ఫర్నిచర్స్ కానీ, ప్లేస్ ఇంటీరియర్స్ కానీ అయితే చాలా ఎక్స్ట్రాడినరీ. మీకు చూసుకొచ్చిన మీరైతే మొత్తం ఓవరాల్ టెంపుల్ ది ఎక్స్టీరియర్ అంటే ఇది ఆర్కిటెక్చర్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. ఇప్పుడైతే మనం శ్రీ గోదావరి దేవిని అయితే మొక్కుతున్నాం. సో గైస్, ఇప్పుడైతే మనం వెంకటేశ్వర స్వామి కూడా దర్శనం చేసుకుందాము. స్టెప్స్ ఎంటర్ కాగానే మీకు అయితే మధ్యలో అయితే వెంకటేశ్వర స్వామి వారు, అచ్చే గోదావరి అమ్మవారు, ఇటు సైడ్ అయితే మనకి పద్మావతి అమ్మవారు కూడా ఉంటారు. పద్మావతి అమ్మవారు కూడా ఉంటారు. సో మీరు ఇట్లా ఆలయం నుంచి ఇట్లా చేతికి వస్తే మీకు ఇంకా రాముడు ఇంకా మరి సీతాదేవి కూడా ఉంటారు. సో వీళ్ళని కూడా ఒకసారి దర్శనం చేసుకున్నాం. సో వీళ్ళకి ఆపోజిట్ మీకు ఆంజనేయ స్వామి కనిపిస్తాడు గైస్. మీకు రాముడు పక్కనే మీకు ఇంకొక సుదర్శన స్వామి అంటూ కూడా ఉంటారు. సో సుదర్శన స్వామి దర్శనం కూడా మేము తీసుకున్నాం గైస్. జై శ్రీమన్నారాయణ, జై నారసింహ. భక్తులకి తెలిపేది ఏమనగా, ఇక్కడ మనకి మన శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉపాలయమైన శ్రీ సుదర్శన నారసింహ స్వామి దేవాలయం ఉంది. విశేషంగా స్వామికి చిత్తా నక్షత్రం రోజున సుదర్శన నారసింహ స్వామి హోమం జరుగుతుంది. చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ పాల్గొంటారు. ఇక్కడ స్వామికి సుదర్శన నారసింహ స్వామి హోమము, అభిషేకము, అమావాస్య రోజున కూడా స్వామికి అభిషేకము విశేషంగా జరుగుతుంది. కావున భక్తులు వచ్చి స్వామికి సేవ చేసుకొని కృపకు పాత్రలు కాగలరు. జై శ్రీమన్నారాయణ. అలానే మన రాముడు ముందర అయితే మీకు శ్రీ ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తారు. సో ఇట్లా ఆంజనేయ స్వామి కూడా దర్శనం చేసుకుంటారు. సో గైస్, ఇప్పుడైతే మనం మొత్తం టెంపుల్ గురించి అయితే మనం పంతులు గారి మాటలు తెలుసుకున్నాం. ఒక పంతులు గారు ఏమంటారు, రేపు స్టార్ట్ అయ్యి మొత్తం పంతులు గారి మాటలు ఒకసారి తెలుసుకున్నాం కదా. నమస్తే పంతులు గారు. నమస్తే. జై శ్రీమన్నారాయణ. కళ్యాణాద్భుత గాత్రాయ
కామితార్థ ప్రధాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం 1968 సంవత్సరంలో జూలై 1 తారీఖున ప్రతిష్ఠ అయింది. పూర్వం 1965 సంవత్సరంలో ప్రారంభించి గతంలోనే 3 సంవత్సరాలుగా ప్రప్రథమంగా ప్రధానమూర్తిని వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠ చేసి ఆ 3 సంవత్సరాలు కూడా ఈ ప్రాంతంలో ఉండే పిఎన్టీ కాలనీ వాస్తవ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కుటుంబం ఒక్కొక్క రోజు వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా ఒక కొండలాగా ఉండేది. దారి చేసుకుని శుద్ధి చేసుకుంటూ చక్కగా నీళ్లు చల్లి ముగ్గులేసి దేవునికి నైవేద్యం కూడా వండుకొని వచ్చి నివేదన చేసి వెళ్ళారు. ఎప్పుడైతే 1968 సంవత్సరంలో చంద్రశేఖర స్వామి మహారాజ్ వారు నరసింహ స్వామి వారి యొక్క అమృతహస్తాలతోటి స్వామివారిని ప్రతిష్ఠ చేసిన తర్వాత చక్కగా ఒక అర్చకుడిని ఏర్పాటు చేసుకుని అప్పటి నుంచి కూడా కాలనీలో ఉండేవారంతా కూడా ఉన్నత స్థాయి ఉద్యోగులందరూ కూడా వారి యొక్క నెలవారీ జీతంలో వచ్చేటువంటి కొంత ధనాన్ని సమకూర్చుకుని ఆలయ నిర్వహణ ప్రారంభం చేశారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం ఏర్పాటు చేసి ఆ తదనంతరం 1977 సంవత్సరం నాడు పద్మావతి అమ్మవారిని, గోదా అమ్మవారిని, కింద ఆంజనేయ స్వామి వారిని ఉపాలయాలుగా ఏర్పాటు చేసి ఆలయంలో భగవంతునికి సంబంధించినటువంటి అర్చనలు, అభిషేకాలు, కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు, ఊరేగింపులు ఇలాంటివన్నీ కూడా ప్రవేశపెట్టి భక్తులకి వినియోగంలోకి తీసుకురావడం జరిగింది. కాలక్రమేణా స్వామివారికి వైభవం వలన ఇంతంతే అంతంతే అన్నట్టుగా ఇక్కడ ఎవరైనా కానీ వివాహం కానివారు కానీ, వివాహం పూర్తయి 3 సంవత్సరాల వరకు సంతానం లేనివారు కానీ ఇక్కడ కనుక వచ్చి గరుడ ప్రసాదాన్ని తీసుకుంటే సత్సంతానవంతులై ఎంతోమంది దేశ విదేశాల్లో కూడా స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంతా ఈ క్షేత్రం వైభవాన్ని చెందుతూ గత 4 సంవత్సరాల పూర్వమే మళ్ళా పునర్నిర్మాణం కావించుకుని మధ్యలో అన్నీ కూడా ఎన్నో వైభవంగా రాజగోపుర ప్రాకారం, అలాగే రథం ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకుని స్వామివారి యొక్క సేవలు అన్నీ కూడా ఏవైతే తిరుమలలో ఏ సేవలు అయితే అందిస్తారో ఆ సేవలన్నీ అందించే విధంగా పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, అధ్యయనోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు ఇలా ఒక్కొక్క క్రమక్రమంగా ప్రవేశపెట్టుకుంటూ వస్తూ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు ఇంచుమించుగా 1000 మంది భక్తులు ఒకేసారి వచ్చినా సరే ఎలాంటి అసౌకర్యం లేకుండా ఇటు ధర్మకర్తలు సౌజన్యం, అలాగే ప్రభుత్వ అధికారుల యొక్క సౌజన్యంతో ఈ వైభవంగా ఈ ఆలయం నిర్మాణం పూర్తయింది. ఈ రోజున గతంలో కన్నా కూడా విభిన్నంగా కింద కుబేర దక్షిణామూర్తి స్వామివారిని ప్రతిష్ఠ చేసుకుని అక్కడ కొన్ని ఉపదేవతలుగా నవగ్రహాలు, నాగదేవతలు, ఇలాగే ఇంకా స్కందమాత ఇలాంటివన్నీ కూడా ఏ భక్తుడికి ఏ దేవత అనుగ్రహం కావాలో అలా కలిగేట్టుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి నెలలో కూడా ప్రతిరోజు ఈ ఆలయంలో ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఉపాలయాల్లో కానివ్వండి, ప్రధాన ఆలయంలో కానీ. ప్రప్రథమంగా ఇక్కడ శ్రవణ నక్షత్రం తిరుకళ్యాణం వైభవంగా జరుగుతుంది. భక్తుల యొక్క సహకారంతో, భక్తుల యొక్క ధైర్యంతో. అలాగే పునరుస నక్షత్రం శ్రీ రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం, రాముడు కూడా ఇక్కడ ఆలయం నూతనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతకుముందు స్వామి కళ్యాణం చేస్తుంటే 2000 మంది కూడా సరిపోయేవాడు కాదు, ఆ కళ్యాణం పట్టేది కాదు. అలాంటిది భక్తుల హృదయంలో జరిపి రామాలయం కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఈ కళ్యాణోత్సవాల్లో విశేషం ఏంటంటే మా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో వారణ వాయినం అనేటువంటి నారికేళములు భగవంతుని యొక్క మూలమంత్రంతో ఆవాహన చేసి ఆ టైంలో వారి వివాహం సమయంలో మనం బంతులాట ఆడుకున్నట్టుగా ఆడేవాడు. వాటిలో విశేషమైనటువంటి పవరు ఉన్నది. ఏమిటంటే వివాహం కాని వారు ఆ కాయనిక పాట రూపంలో పాడుకుంటే
అలాగే సంతానం కావాలి, ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం వృద్ధిలోకి రావాలి. ఇలా ఎవరికి ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలు నెరవేరే విధంగా స్వామి అనుగ్రహిస్తున్నాడు. వాళ్ళ ఊరికి కూడా ప్రతి కళ్యాణం ఉత్సవాల్లో కూడా ₹1,00,000 తక్కువ లేకుండా స్వామి యొక్క ఆ నారికేళాలను భక్తులు వేలం పాటలు పాడుకుని అనుగ్రహం పొందుతున్నారు. ఆలయం 6:30 ప్రారంభమై 11:30 వరకు, సాయంత్రం కూడా 5:30 దగ్గర నుంచి రాత్రి 8:30 వరకు. సికింద్రాబాద్, శ్రీనివాస్ నగర్, శ్రీగిరి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం 5,61,000. ఈ యొక్క అడ్రస్ తోటి ఆలయం ఉంటుంది. మన వెబ్సైట్లో కూడా కనబడుతుంది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీగిరి అంటే వచ్చేస్తుంది. అందరూ కూడా ఇలాంటి చక్కటి ఆలయాన్ని దర్శించి తరించవలసిందిగా కూర్చున్నాం. సో గైస్ ఇప్పుడు మనం పంతులుగా మాటలు తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం భక్తులు మాటలు తెలుసుకున్నాం. ఒకసారి భక్తులు కూడా అడుగుదాం మనం. నా పేరు అశ్విని అండి. నేను ఈ వెంకటేశ్వర స్వామి గుడికి 2019లో ఫస్ట్ గుడికి రావడం. ప్లస్ యాక్చువల్లీ నాది డిలేడ్ మ్యారేజ్. సో నా ఎక్స్పీరియన్స్ ఎటువంటిదంటే, ఇక తిరుపావైకి ఫస్ట్ వచ్చాను వెంకటేశ్వర స్వామి దగ్గర. తిరుపావై ధనుర్మాసం పూజకు వచ్చాను. తర్వాత ఒక వన్ ధనుర్మాసం కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ధనుర్మాసంకి ఇంకా బాగా చేశాను యాక్చువల్గా స్వామికి పూజ. ఎవ్రీడే పూలమాల తీసుకొచ్చి ఆయనకు సమర్పించుకొని. సో నాకు ధనుర్మాసం అంటే నాకు చాలా ఫేవరెట్గా నేను చేసుకుంటాను. కాకపోతే నాకు అందులో ఒక ఇబ్బంది వచ్చేది. అందరూ నన్ను వచ్చి నీ పెళ్ళెప్పుడమ్మా, నీ పెళ్ళెప్పుడు అని అడిగేవారు. సో అది నాకు చాలా ఇన్కన్వీనియన్స్ కాజ్ అయ్యేది. సో నేను ఒకటే అనుకున్నాను, నేను ఇప్పుడు ధనుర్మాసం ప్రశాంతంగా వచ్చి చేసుకోవాలనుకుంటే స్వామి నీ ఇష్టం, నన్ను మాత్రం ఎవరు అడగకూడదు. నేను ఆ సెకండ్ ధనుర్మాసం అలా కంప్లీట్ అయిపోయింది. బై గాడ్స్ గ్రేస్ నోబడీ డిస్టర్బ్ మీ. థర్డ్ ధనుర్మాసంకి వచ్చే కల్లా నా మ్యారేజ్ కంప్లీట్ అయింది. అండ్ నేను ఎలా అయితే నా హస్బెండ్ కావాలనుకున్నానో నాకు అలానే నా ఇష్టంగా నేను పెళ్లి చేసుకున్నాను. అండ్ పెళ్లి కూడా మాకు ఇక్కడ పక్కన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో జరిగింది. అండ్ వెరీ ఆస్పీషియస్. అండ్ ఆ రోజు ఇక్కడ భూమి పూజ జరిగింది అనుకుంటా వెంకటేశ్వర స్వామికి. సో ఇట్స్ అ వెరీ ఆస్పీషియస్ డే అండ్ వెరీ వెరీ మచ్ కనెక్టెడ్ టు ఇక్కడ వెంకటేశ్వర స్వామి. ఇక్కడికి వస్తే నాకు టెంపుల్లో మా అమ్మ దగ్గరకు వచ్చినట్టు ఫీలింగ్ ఉంటుంది నాకు యాక్చువల్గా. అంటే వెరీ క్లోజ్. ఇక్కడ పంతులు అయినా కానీ కూడా టెంపుల్ కమిటీ వాళ్ళు వెరీ ఫ్రెండ్లీ. సో దే విల్ ఆల్వేస్ అసిస్ట్ యూ. అంటే చిరాకోవడం కానీ అలా చేయరు అసలు. పెద్ద పంతులు గారు అయితే మరీ అసలు చాలా చాలా మంచిగా ఆదరిస్తారు. ప్రతి ఒక్క పంతులు ఇక్కడ చాలా ఇదిగా ఉంటుంది. ఈ టెంపుల్కి ఆ వైబ్రేషన్స్ కూడా ఉన్నాయి. సో జస్ట్ ఏంటంటే మనము మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని కోరుకోవాలి అంతే. ఆయన పిలిస్తే పలుకుతారు. సో గైస్ నెక్స్ట్ అయితే మీకు లోపల రాగానే అయితే మీకు ఓవరాల్ గా చాలా స్పేషియస్గా ఉంటుంది టెంపుల్ అయితే. ఒకసారి ఓవరాల్ వన్స్ ఒక లుక్ అయితే వేసుకోండి టెంపుల్ది. మీకు రైట్ సైడ్ లో మీరు చూసుకుంటే మనం కూర్చోవచ్చు. సో చాలా ఉన్నాయి గైస్. మీకు ఎల్ఈడి స్క్రీన్ ఉంది టెంపుల్ అంటే ఏమేమి ప్రోగ్రామ్స్ అప్కమింగ్ ప్రోగ్రామ్స్ అనే మనకి ఎల్ఈడి స్క్రీన్ అయితే చూపిస్తారు. నెక్స్ట్ ఇది కాక మనకి ఇంకా అయితే మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ అనేది ఉంది. సో ఒకసారి ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ మీకు చూపిస్తాను గైస్, నాతో పాటు రండి. సో మీరు ఇట్లా ఎంటర్ కాగానే మీకు అయితే ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ అనేది మీకు పక్కన ఉంది. సో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ అయితే ప్రస్తుతానికి అయితే మొత్తం కడుతున్నారు ఎగ్జిక్యూటివ్ ఆఫీస్. నెక్స్ట్ ఇది ఒకసారి వన్స్ తయారు అయిపోగానే మీకు మళ్ళీ అప్పుడు వీడియో అనేది అప్డేట్ చేస్తారు గైస్. ఇప్పటికి టెంపుల్ అయితే కొత్త గట్టిగా నిర్మాణించారు. ఒకసారి మీరు అయితే ఒకసారి మొత్తం చూసుకోవచ్చు. సో గైస్ ఇదైతే మొత్తం ఒకసారి టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. మీకైతే ఇందాక ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తా. ఇదైతే మొత్తం బ్యాక్ సైడ్ వ్యూ. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇది కూడా నా సైడ్ అయితే ఇట్లా మీరు వచ్చేసరికి మీకైతే ఇది నేను చెప్తున్నా ఫుల్ రష్గా ఉంటుంది. సో నేనైతే మీకు ఇప్పుడు వెనకాల నుంచి వచ్చిన కదా. సో ఇప్పుడైతే మళ్ళీ ఇట్లానే వెళ్తున్నాం. నెక్స్ట్ మనకి హోమం అవుతుంటుంది స్వామివారిది. అంటే ఇక్కడ కాదు, హోమం టైంలో అయితే భక్తులు చాలా రెడీగా ఉంటారు. సో మీరైతే ఒకసారి గుడికి అయితే విజిట్ చేయండి. నేను చెప్పడం కాదు, నేను ప్రతి మాటలు ఇదే. అంటే ఒకసారి మీ గుడికి వచ్చి మీరు తెలుసుకోండి ఇలా గుడి ఎట్లున్నది అని. సో గైస్ ఇదైతే మీకు నా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది. ఇదైతే హోమం చేస్తారనమాట. ఎప్పుడైతే మీకు గుడిలో ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే మాత్రం హోమంది మాత్రం ఇలా మీకు హోమం చేస్తారు, మీరు చూసుకోవచ్చు. ఇలా కాదు, ఇంకొకటి అయితే కింద ఒక హాల్ కూడా ఉంది కింద హోమంది. సో హోమం కింద ఇంకొక హాల్ ఉంది, ఆడగా మీకు చూపిస్తాను ఒకవేళ అది ఓపెన్ ఉంటే మాత్రం. సో గైస్ ఇదైతే చాలా పెద్ద టెంపుల్. మీరు అయితే ఒకసారి వన్స్ ఇలా విజిట్ చేయండి టెంపుల్కి అయితే. ఈ టెంపుల్ అయితే శ్రీగిరి అంటారు. ఇదైతే మనకి పద్మనాభ నగర్ శ్రీనివాస్ నగర్ ఉంది. మీకు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే పద్మనాభ నగర్ ఫ్రైడే మార్కెట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీగిరి అంటే మీకు ఎవరైనా చెప్తారు. మీకు డిస్క్రిప్షన్ లో కూడా మొత్తం డీటెయిల్స్ అని పెడతా. టెంపుల్ టైమ్స్, కాంటాక్ట్ నెంబర్, వాళ్ళ వెబ్సైట్ అని మీకు అయితే డిస్క్రిప్షన్ లో పెడతా. సో మన ఛానల్ కూడా కొత్తగా వచ్చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. కింద బెల్ ఐకాన్ అయితే నొక్కేయండి.
సో గాయస్ నేను ఎందుకైతే మీకు దేవుని చూపించాలంటే పైన సైడ్ యాజ్ పర్ దీస్ టెంపుల్ రూల్స్ పైన దేవుళ్ళని చూపించదు. సో కింద వాళ్ళు చూపించుకోమన్నారు. సో మీకైతే మీకు చూపించిన కింద పైన దేవుళ్ళని అయితే ఏ దేవుళ్ళని చూపించకుండా, సో దాని గురించి అని మీకు ఏ దేవుళ్ళని చూపించలే. వన్స్ ఇడికి మీరు రాండి, ఇడికి రాగానే మీకు తెలుస్తుంది కదా దేవుడు. గాయస్ ఈ టెంపుల్ అయితే చాలా ఎక్స్ట్రానరీ ఉంది, మీరైతే కంపల్సరీ విజిట్ కానీ. మీకు తిరుమలలో ఎట్లయితే ఫీలింగ్ వస్తుందో సేమ్ ఇడికి ఒకసారి రాగానే కూడా మీకు సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది ఈ టెంపుల్ అయితే. సో గైస్ ఈ వీడియో తీయడానికి నేను చాలా కష్టం. సో ఇంత కష్టపడుతున్నా మీకోసం వీడియోకి ఒక లైక్ వేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ ఐకాన్ నొక్కండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. నేను చెప్పడం కాదు, ఒకసారి వన్స్ ఈ టెంపుల్ కి మీరు కూడా విజిట్ కాండి. మీరు భక్తుల మాటలు విన్నారు, ప్లస్ మన పంతులు గారి మాటలు కూడా విన్నారు. సో మీరు అయితే ఒకసారి టెంపుల్ కి విజిట్ కాండి. ఇది అప్పుడప్పుడు మన న్యూ ఇయర్ కి వైకుంఠ ఏకాదశికి అయితే నేను చెప్తున్నా చాలా రష్ ఉంటుంది గైస్. మీరు బయట మన చాలా రష్ ఉంది కాలనీలో. సో మీరు ఒకసారి రండి ఈ టెంపుల్ కి అయితే. మరి నెక్స్ట్ వచ్చుకున్నామంట. సీ యూ, బై బాయ్.